హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో మా అత్తయ్య గారు ఉసిరికాయ పచ్చడి పట్టారు కదా, సో ఎలా ప్రిపేర్ చేశారు అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఉసిరికాయల్ని మార్కెట్లోంచి అయితే తీసుకొచ్చారు మా మామయ్య గారు. కిలో 100 రూపీస్. తెచ్చిన ఉసిరికాయల్ని బాగా వాష్ చేసేసి ఎండలో అయితే ఆరబెట్టారు. అలా ఆరినటువంటి ఉసిరికాయలు వాటర్ కొంచెం కూడా ఉండకూడదండి. కొంచెం వాటర్ ఉన్న పాడైపోద్ది పికిల్ అనేది. సో ఉసిరికాయల్ని మొత్తం చాకుతో ఇట్లా ఘాట్ అయితే పెట్టారు. మొత్తం ఉసిరికాయల్ని అలా పెట్టిన ఉసిరికాయల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేశారు. ఇట్లా ఆయిల్ ఎందుకు ఫ్రై, డైరెక్ట్గా పట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఆయిల్లో ఫ్రై చేసి పడితే పికిల్ అయితే పాడవదండి. డైరెక్ట్గా పట్టేదైతే కొంచెం 2 వీక్స్ 3 వీక్స్కి అది ఫంగస్ టైప్ వచ్చేస్తుంది. ఇది అనుకో ఒక 2-3 మంత్స్ అయితే ఉంటుంది. అలా చింతపండుని ఉడకబెట్టుకోవాలి. ఇంకా కొన్ని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆవపిండి, ఆయిల్, కారం అన్నీ మనం ఉంచుకోవాలి రెడీగా. చూస్తున్నారు కదా, మా అత్తయ్య గారు చక్కగా అన్నీ బాగా చేస్తారండి. పికిల్స్ అన్ని వంటకాలు బాగా చేస్తారు. ఎల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. అంటే మనం ఆవకాయ మాగాయలు అయితే డైరెక్ట్గా వేసేస్తాం కదా, వీటిని అయితే కొంచెం చితకొట్టి వేయాలి. అంటే ఆవకాయ మాగాయ మనకి వన్ ఇయర్ అబోనే ఉంటాయి, ఇవి ఉండవు కదా. అందుకని చెప్పేసి వాటిని చితకొట్టేసి వేయాలి. అప్పుడు అవి తొందరగా ఆయిల్ని వాటిలో వేసిన అన్నీ మంచిగా పీల్చుకుంటాం అనమాట. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నారు అత్తయ్య గారు. చూడడానికి అయితే చాలా బాగుంది అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా అయితే అలా ఆయిల్ మొత్తం తేలేలాగా అయితే పికిల్ అయితే ఉండాలి. ఆయిల్ అట్లా తేలకుండా ఉంటే మాత్రం ఉసిరికాయ అనేది ఫంగస్ టైప్ వచ్చేస్తుంది. సో ఉసిరికాయ పచ్చడి ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. అంటే నేను చెప్పడం కాదు, కానీ చాలా చూడడానికే బాగుందంటే తినడానికి అయితే ఇంకా బాగుంటుంది కదా. మేమైతే తింటున్నాం కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. ఇంకా మా ఇద్దరు అమ్మాయిల్ని అలా బయటకు అయితే తీసుకొచ్చాను. మా షాని అయితే ఏడుస్తుందండి. వాళ్ళ అక్క తన మూడు కొంచెం బాగాలేదన్నమాట. తనకి కొంచెం కోల్డ్ ఉంది. ఇంకా ఇద్దరు అలా ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం బయట అయితే ఆడిస్తాను, కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుందని చెప్పి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్రజెంట్ నాకైతే 400 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.